కాకినాడ రూరల్ ఇండిపెండెంట్ అభ్యర్థి కర్రి గోపాలకృష్ణ ప్రచారంలో భాగంగా తిమ్మాపురం జగనన్న కాలనీ, తిమ్మాపురం 3వ వార్డు గుడారిగుంట ప్రాంతాలలో ప్రచారం చేయడం జరిగిందని, మేము వెళ్ళిన చోటల్లా ఆదరణ ఎక్కువగా స్పందిస్తున్నారని, అలాగే ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను ఆయన తెలుసుకుంటూ, ఏ యొక్క సమస్యలు ఉన్నాయో, ఏ యొక్క ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్క ఓటర్‌ని ప్రతి గడప గడపకు వెళ్లి తెలుసుకుంటూ, అలాగే నేను కర్రి గోపాలకృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. నా గుర్తు ఉంగరం. ఉంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో, ఈ ఇబ్బందులన్నీ కూడా నేను కళ్ళారా చూసి ఉన్నానని, ఇంతవరకు కూడా గృహాలు లేక మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ సిటీకి దగ్గరగా ఉన్న ఈ యొక్క రూరల్ నియోజకవర్గం సంబంధించిన 3 వార్డుల్లో ఇం ఇంకా పూరిపాకల్లో మీరందరూ నివసిస్తున్నారు. అంటే పాలకులు ఏం చేస్తున్నారు? అర్థం కాని స్థితిలో ఉన్నదని. అయితే నేను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే మీ అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి ఆయనకు జేజేలు తెలుపుతూ ముందుకు ప్రచారం సాగింది. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, మాధవకుమార్, కర్రి యూత్ పాల్గొన్నారు. అన్నను దీవించండి. మీ దీవెనలో శ్రీరామ రక్ష. అమ్మ చెల్లెమ్మ మర్చిపోకండి. కర్రి గోపాలకృష్ణ గారికి ఫోన్ కొని ఇచ్చిన వెళ్ళి మొదలు పట్టుకున్నాము. ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఇప్పటికీ పక్క గృహాలు లేకపోవడం ఎంతో దురదృష్టం. మనము దీన్ని స్మార్ట్ సిటీలో పార్ట్నర్గా చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ చూస్తే ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శానిటేషన్ కానీ, పెట్టుబడి కానీ, లేకపోతే పక్క గృహాలు కానీ ఇంకా ఇంకా ఆడియాలో పాటలోనే నడిచిపోతున్నారు. మనం స్మార్ట్ సిటీ అని చెప్పుకుంటున్నాం. ఏంటి ఈ దౌర్భాగ్యం, ఏంటి దురదృష్టం? మీ అందరికీ వీళ్ళంతా నాతో ఇక్కడ ఉన్న సమస్యలన్నీ చెప్తున్నారు. చాలా బాధాకరం. ఇక్కడైనా ప్రభుత్వాలు మారాలి, పేద ప్రజల గురించి ఆలోచించాలి. గొప్పలు చెప్పుకోవడమే కదా స్మార్ట్ సిటీ, లేకపోతే ఇంకోటి అని చెప్పి స్మార్ట్ సిటీకి వెరీ నియరెస్ట్, వెరీ దగ్గరలో ఉన్న, చాలా చాలా దగ్గరలో ఉన్న ఈ ఏరియాలో ఇంకా పక్క గృహాలు లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఇది పాలకులు గమనించాలి, తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఈ పరిస్థితి ఇప్పటి వరకు ప్రభుత్వ దృష్టికి వెళ్ళినట్ట అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. చాలా దురదృష్టకరం. వీళ్ళందరి ఆశీర్వాదం తీసుకుని నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను వచ్చి రాగానే వెళ్తున్న అన్ని ఇబ్బందుల్ని దాన్ని ప్రస్తావించి వాళ్ళకు పరిష్కార మార్గాన్ని చూస్తానని చెప్పడం జరుగుతుంది. అందరికీ